పొద్దున నేను మీకు ప్రాక్టీస్ కోసం కానీ థ్రెడ్ వర్క్ తోటి చూపించిన. ఇప్పుడేంటంటే మనం కుందన్ పెట్టుకొని కుందన్ చుట్టూ పూసలు కుట్టుకోవాలి. షుగర్ బీడ్స్ కుట్టుకోండి ఫస్ట్. కుందన్ ఆరిపోయినాక షుగర్ బీడ్స్ అనేది కుట్టుకున్నాక తర్వాత 2 ఎంఎన్ బీడ్స్ అనేది దొరుకుతాయి మనకు. కొంచెం లావు బీడ్స్ ఉంటాయి. షుగర్ బీడ్స్ కంటే కొద్దిగా లావు ఉంటాయి. ఆ లావు బీడ్స్ కూడా ఒక రౌండ్ అనేది వేసుకోవాలి మనము. వద్దు అనుకుంటే ఓన్లీ షుగర్ బీడ్స్కే వేసుకొని వదిలేయండి. వర్క్ అనేది కంటిన్యూ చేయండి. ఈ పైన దీనికి అంతా ఏంటంటే అవుట్లైన్కి ఫస్ట్ అవుట్లైన్ కుట్టకుండా షుగర్ బీడ్స్ లైన్ అనేది కుట్టుకున్నాక తర్వాత జెరీ అవుట్లైన్ అనేది వేసుకోవాలి. లోపల ఏంటంటే ఇంకొక డాట్ ఎందుకు పెట్టినానంటే ఆ డాట్ వరకు మనకు అది థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. మళ్ళీ ఒక లైన్ మీకు కావాలనుకుంటే స్టోన్ లేస్ పెట్టుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ మనం కుందన్ చుట్టూ కుట్టాం కదా లావ్ బీడ్స్ 2 ఎంఎం బంచ్ బీడ్స్ అని, ఆ బీడ్స్ అన్న కుట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకు మళ్ళీ షుగర్ బీడ్స్ అనేది ఒక లైన్ వేసుకోవాలి. ఆ కింది నుంచి మనకి ఇట్లా వీ షేప్లో ఉంది కదా, కింది నుంచి ఒక షుగర్ బీడ్ ఒకటి బంచ్ బీడ్, ఒక షుగర్ బీడ్ ఒక బంచ్ బీడ్ అని క్రాస్ లైన్లో వేసుకుంటూ రావాలి మనము. అప్పుడే మనకి ఇదంతా నిండిపోయి, ఎందుకంటే వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అనేది తక్కువ కనిపిస్తుంది. నేను పొద్దున్న చెప్పింది ఏంటంటే థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ కావాలి, బీడ్స్ అనేది తక్కువ ఉండాలన్నట్టుగా నేను పొద్దున్న అలా చెప్పినాను. ఎందుకంటే అవుట్లైన్ మనం మొత్తం సిల్క్ థ్రెడ్ తోటి వేసుకొని సిల్క్ థ్రెడ్ తోటి మొత్తం లోడింగ్ అనేది చేసుకోవాలి. అట్లా వద్దు మాకు ఇలా కావాలంటే ఒక షుగర్ బీడ్ ఒక బంచ్ బీడ్ అనేది వేసుకున్నాక ఈ లోపల మొత్తం మనము థ్రెడ్ వర్క్ అనేది చేసుకుంటూ రావాలి. అలా కుట్టుకోవచ్చు, ఇలా కుట్టుకోవచ్చు. మాకు మొత్తం పూసలు వద్దు, లేదు పూసలే కావాలనుకుంటే మొత్తం పూస వర్క్ అన్నా చేసుకోండి. పైన కూడా బంచ్ బీడ్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. పైన ఒకటి కింద ఒకటి బంచ్ బీడ్స్ అనేది క్రాస్ బీడ్స్ అనేది లేదు మాకు వద్దు అంటే ఒక్కొక్కటి షుగర్ బీడ్స్ అనేది కుట్టుకుంటూ కూడా పోవచ్చు మనము. రెండు బంచ్ బీడ్స్ వద్దు కలర్ షేడ్ అవుతాయి అన్నప్పుడు రింగ్ నాట్ కుట్టుకోండి, లేదా ముడి కుట్టు కుట్టుకోండి, లేదా ఒక లవంగం కుట్టన్నా కుట్టండి. పూసల బదులు లవంగం కుట్టైనా రింగ్ నాట్ అయినా లేదంటే చిన్న చిన్న మనకు పెటల్స్ లాగా అయినా కుట్టుకోవచ్చు. కుందన్ పెట్టుకొని కుందన్ చుట్టూరుగా కూడా అది ఇదంతా వద్దు అనుకుంటే డైరెక్ట్ మనము మార్వడి కుట్టు ఉన్నది కదా, మార్వడి కుట్టన్న కుట్టుకుంటూ రావచ్చు. మనకు పూసలు ఏమి వద్దన్నప్పుడు మార్వడి కుట్టన్న కుట్టండి. లోపల మాత్రం లోడింగ్ కంపల్సరీ సిల్క్ థ్రెడ్ తోటే వేసుకోవాలి. అది ఎట్లనో చూడండి. ఇక్కడ సిల్క్ థ్రెడ్ అనేది ఎట్లా కుడుతున్నానో చూడండి మీరు. సిల్క్ థ్రెడ్ అనేది 2 వరుసలు దారం తీసుకొని ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఇక్కడ మన సల్లి కుట్టు అంటే వెనకాల ముడి వస్తుంది. దీనికి ఏంటంటే 2 సార్లు వేసుకోవాలి. ఒకటి పెద్ద చైన్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద చైన్ వేసుకోండి. ఆ పెద్ద చైన్ నుంచి మళ్ళీ ఒక చైన్ తీయాలి. మళ్ళీ చైన్ తీసి రివర్స్ లాగి పెద్ద చైన్ వేసినాక మళ్ళీ ఒక చిన్న చైన్ వేసుకొని ముందుకు రావాలి. వెనకాల ఏంటంటే చిన్న చైన్స్ 2 పడతాయి. పైకి వచ్చినప్పుడు ఒకటే పెద్ద చైన్ పడుతుంది. మధ్యలో ఒక చైన్ పైకి ఒక చైన్ అని పడి రివర్స్ పోయినప్పుడు 2 చిన్న చైన్ పెద్ద చైన్ అనేది 2 పడతాయి. 2 చిన్న చైన్లు పడతాయి. ఒకసారి తీయడం ఒకసారి వేయడం, ఒకటికి 2 సార్లు చూసుకొని ఇది అనేది వేసుకోండి. దీని అవుట్పుట్ బ్లౌజ్ అనేది హ్యాండ్ అనేది ఎట్లున్నదో నేను ఫోటో పెడతాను. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఎందుకంటే సేమ్ ఇదే వర్క్ మీకు పొద్దున్న చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ థ్రెడ్ వర్క్ తోటి నేర్చుకున్నాక ఆ లైన్స్ అనేది పర్ఫెక్ట్ వచ్చినాకనే మన ఈ బీడ్స్ అనేది వేసుకుంటూ కుట్టుకోవాలి. మొత్తం బీడ్స్ రావాలంటే కూడా మొత్తం బీడ్స్ కూడా వస్తాయి. వద్దు అనుకుంటే కూడా మొత్తం ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఇలా డబుల్ కలర్ కూడా ఎట్లా వేసుకోవాలన్నది నేను రేపు చెప్తాను. ఈరోజైతే ఇదే వీడియో అండి. అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే రేపటి క్లాస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. బాయ్.